శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. టీవీకే పార్టీ మరో వివాదంలో ఇరుక్కుంది. సైలెన్స్ పీరియడ్ నిబంధనలను బ్రేక్ చేసేందుకు టీవీకే వ్యూహాలు రచిస్తోందనేటువంటి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఏప్రిల్ 22న టీవీకే భారీ ఎత్తున ఆన్లైన్ ప్రచారానికి ప్లాన్ చేసిందంటూ ఎన్నికల సంఘానికి కంప్లైంట్ అందింది. తమిళనాడు ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు ఎల్ దేవసగాయం, అలాగే పి ఆదికేశవన్. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 128 ప్రకారం సైలెన్స్ పీరియడ్లో ప్రచారం చేస్తే 3 నెలలు జైలు శిక్ష ఉంది. 1951 చట్టంలోని సెక్షన్ 123 కింద అవినీతి కార్యకలాపాలపై ఎన్నికల సంఘానికి కంప్లైంట్ అందింది. 123 కింద టీవీకే అభ్యర్థులపై ఆరోపణలు నిజమైతే అనర్హత వేటుపడే అవకాశాలున్నాయి. ఇక టీవీకే అధినేత విజయ్ చుట్టూ పలు వివాదాలున్నాయి. నటుడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీవీకే నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అడుగడుగున అవాంతరాలు, మరొక వివాదంలో టీవీకే పార్టీ ఏంటి, ఏ విధంగా ఉండబోతుందంటారు? అప్డేట్స్ ఏంటి? మురళి, ఒకవైపు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలి వెళ్తుండగా మరోవైపు నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి వరుసగా వివాదాలు చుట్టుముట్టున్నాయి. ఏదైతే సైలెన్స్ పీరియడ్ ను బ్రేక్ చేయడానికి టీవీకే వ్యూహాలు రచిస్తుందంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. పోలింగ్ కు ముందు అమలులో ఉండే 48 గంటల సైలెంట్ వ్యవధిని ఏదైతే బ్రేక్ చేస్తూ టీవీకే భారీ ఎత్తున ఆన్లైన్ ప్రచారానికి ప్లాన్ చేసిందంటూ ఎల్ దేవసాయగం, పి ఆదికేశవన్ తమిళనాడు ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 128 ప్రకారం సైలెన్స్ పీరియడ్ లో ప్రచారం చేస్తే 3 నెలల కఠిన కారాగార శిక్ష తప్పదని వారు నేరుగా ఎన్నికల కమిషన్ కు గుర్తు చేశారు. అదేవిధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, పోలింగ్ బూతుల్లో ఓటింగ్ చిత్రీకరించడం వంటి అంశాలు కూడా నిషిద్ధము. ఇవి టీవీకే వీటిని అన్నిటినీ చేస్తుందంటూ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు. ఇప్పటికే పలు వివాదాల్లో టీవీకే వరుసగా పలు వివాదాలు ఎదుర్కొంటుంది. విజయ్ పైన వరుస వివాదాలు చుట్టుముట్టాయి. జననాయకన్ సినిమా కావచ్చు, కరూరు సంఘటన కావచ్చు, విజయ్ భార్య సంగీత విడాకులాంశం కావచ్చు, మరొక నటి త్రిషతో కలిసి తిరగడం కావచ్చు, ఇలా వరుసగా పలు వివాదాలకు చోటు చేసుకున్న విజయ్ ఎన్నికల ప్రచారంలో సుడిగాలిలో పర్యటన చేశారు. అయితే ఎన్నికల కమిషన్ ఇచ్చిన నియమావళిని టీవీకే పాటించలేదంటూ తిరుచి ఈస్ట్ లో కంప్లైంట్లు అందడంతో నేరుగా తిరుచినాపల్లి ఈస్ట్ నియోజకవర్గంలో పలు హోటళ్లను తనిఖీ చేశారు ఎన్నికల సంఘం అధికారులు. ఎక్కడైతే ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ప్రచారం నిర్వహిస్తారో ఆ అభ్యర్థులపైన కఠిన చర్యలు తప్పవంటూ ఇప్పటికే ఈసీ హెచ్చరించింది. ఇప్పటికే పలు వివాదాలతో వరుసగా ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పటికీ విజయ్ ఏదైతే సెంటిమెంట్ తో కూడిన లెటర్ రాశారు. అయితే తమిళ ప్రజలు విజయ్ ని ఏ మేరకు ఆశీర్వదిస్తారనే అంశం ఒకవైపు, మరోపక్క తమిళనాడు ఎన్నికల్లో అత్యంత హోరాహోరీ నడుస్తుంది. ఎన్నికల రాజకీయ ప్రచారం ముగిసింది. మరో 36 గంటల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీవీకే ఏదైతే ఆన్లైన్ ప్రచారానికి పాల్పడుతుంది అని అంటూ ఫిర్యాదు ఎన్నికల సంఘానికి అంటారు. ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పటికే పలు హోటళ్లను తనిఖీ చేసిన ఎన్నికల సంఘం టీవీకే పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనేది కూడా ఒక చర్చనీయాంశమైంది. మరోపక్క ఏదైతే ఎన్నికల సంఘానికి అందిన ఫిర్యాదును మనం ఒకసారి చూసినప్పుడు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 123 ప్రకారం అవినీతి కార్యకలాపాల్లో పాల్గొనే అభ్యర్థులు తేలితే ఖచ్చితంగా అనర్హత వేటు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే టీవీకే ఆన్లైన్ లో తలపెట్టిన కంటెంట్ ను తొలగించాలంటూ ఇప్పటికే ఫిర్యాదుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇటు పోలీసులు అటు ఎన్నికల సంఘం ఏదైతే తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలో పలు చోట్ల ఏదైతే హోటళ్లను కూడా తనిఖీ చేస్తుందనే సమాచారం అందుతుంది మురళి. అంటే టీవీకే పార్టీ అవగాహన లేకుండా చేస్తుందా, లేకపోతే అనుకోకుండా వేసినటువంటి ఒక ప్లాన్ కింద చూస్తున్నారా ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? అసలే గతంలో ఉన్నటువంటి కేసుల విషయం కావచ్చు, కేంద్రం నజర్ టీవీకే మీద ఉంది అనేటువంటి మాట, ఒకవేళ ఎక్కడ తీగ దొరికినా కానీ ఇమ్మీడియట్గా డొంకంతా కదిలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఇబ్బందే ఉంటుంది టీవీకి అధినేత విజయ్కి అనేటువంటి మాట ఆ కోణంలో చూడొచ్చంటారా?
మురళి, ఇక్కడ ప్రధానంగా ఎన్నికల సంఘానికి అందిన ఫిర్యాదు ప్రకారం మనం ఒక్కసారి 128 ప్రకారం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 128 సెక్షన్ ప్రకారం చూస్తే సైలెన్స్ పీరియడ్ లో ప్రచారం నిర్వహిస్తే ఎన్నికల సంఘం 3 నెలల కఠిన శిక్ష విధించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మరోపక్క సెక్షన్ 123 కింద అవినీతి కార్యకలాపాల పైన కూడా ఎన్నికల సంఘానికి టీవీకే పైన ఫిర్యాదు అందింది. ఒకవేళ టీవీకే అధినేత విజయ్ సంబంధించిన పార్టీ నేతలు కానీ విజయ్కి సంబంధించిన పార్టీ కార్యకర్తలు కానీ ఈ 2 సెక్షన్ల కింద ఎలాంటి ఆధారాలు దొరికినా విజయ్ నామినేషన్ అనర్హతకు గురయ్యే అవకాశం ఉందని ఇప్పటికే ఒక ప్రచారం నడుస్తుంది. విజయ్ మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయడం, అభ్యర్థులకు కూడా సరైన అవగాహన లేకపోవడం, విజయ్ నామినేషన్ కు సంబంధించిన అంశాల్లోనే దాదాపు హైకోర్టులో కేసు నమోదు కావడం, 100 కోట్లు ఏదైతే తిరుచి ఈస్ట్ ఇటు పెరంబూర్ నియోజకవర్గాల్లో ఆయన 100 కోట్ల తేడా అఫిడవిట్ లో 100 కోట్ల ఆస్తుల తేడా చూపించారంటూ హైకోర్టులో ఫిర్యాదు నమోదు కదా. అటు ఎన్నికల సంఘానికి ఇటు విజయ్కి ఇప్పటికే నోటీస్ ఉంది. ఇక్కడ ప్రధానంగా మనం ప్రధానంగా విజయ్ వ్యవహారాన్ని గమనించినప్పుడు ఎన్నికలు మరి కొంత సమయం 36 గంటల్లో ఎన్నికల సమయం ఉన్నప్పుడు ఇలా ఏదైతే సైలెన్స్ పీరియడ్ లో ఎన్నికలకు ముందు ఉన్న సైలెన్స్ పీరియడ్ లో అభ్యర్థుల ఆన్లైన్ ప్రచారం చేయడం కానీ ఆఫ్లైన్ ప్రచారం చేయడం కానీ నేరం. ఇలాంటి నేరం అని తెలిసినప్పటికీ కూడా అభ్యర్థులు ఎందుకు ఆన్లైన్ కంటెంట్ ప్రోత్సహిస్తున్నారు అంటూ విమర్శలు వచ్చాయి. మరోపక్క క్షేత్రస్థాయిలో కూడా ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించడానికి రెడీ అయింది. రేపు సాయంత్రం 6 గంటల లోపు ఏదైతే ఎన్నికలు నిర్వహించే అధికారులందరూ ఏదైతే ఆయా గ్రామాలు పంచాయతీలు చేరుకోవాలంటూ ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు కూడా జారీ చేసింది. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు కావడం, మరోపక్క ఇటు రాజకీయ వర్గాల్లోనూ అటు ప్రజల్లోనూ విజయ్ పార్టీ ఏ మేరకు విజయావకాశాలు ఉంటాయనే ఒక ఉత్కంఠ ఉంది. మరోపక్క ఎన్నికల సంఘం విజయ్ పార్టీకి సంబంధించిన సైలెన్స్ నిబంధనను పాటించనందుకు సైలెన్స్ ని బ్రేక్ చేసినందుకు ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం ఒకవేళ కఠిన చర్యలు తీసుకుంటే విజయ్ తో పాటు విజయ్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల మీద నేరుగా అనర్హత పడే అవకాశం ఉందని స్పష్టమైన సమాచారం వినిపిస్తుంది. ముగ్గురు రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక టీవీకేకి సంబంధించి ఎన్నికల సంఘానికి ఒక కంప్లైంట్ అయితే అందింది. మరో వివాదంలో టీవీకే పార్టీ ఇరుక్కుంది అని అయితే స్పష్టంగా తెలుస్తోంది. సైలెన్స్ పీరియడ్ నిబంధనలను బ్రేక్ చేసేందుకు టీవీకే వ్యూహాలు రచిస్తోందన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 22న టీవీకే భారీ ఎత్తున ఆన్లైన్ ప్రచారానికి ప్లాన్ చేసిందంటూ ఎన్నికల సంఘానికి కంప్లైంట్ అందింది. తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారికి కంప్లైంట్ చేశారు ఎల్ దేవసగాయం, అలాగే పి ఆదికేశవన్. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 128 ప్రకారం సైలెన్స్ పీరియడ్లో ప్రచారం చేస్తే 3 నెలల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.